క్యాన్వాన్ లేకపోతాడు, క్యారవాన్ లేకపోతాడు. నే జోహార్ ఎన్టీఆర్, జోహార్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలోనే అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. అందరికీ నమస్కారం. మన ఐటీ విద్యాశాఖ మంత్రి, భవిష్యత్ రాష్ట్ర రథసారథి, మన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే మన అనంతపురం ముద్దుబిడ్డ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాలు కేశవ్ గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే దామర్చల సత్య జోనల్ కోఆర్డినేటర్ గారికి, అలాగే అబ్జర్వర్ సోమశెట్టి వెంకటేశ్వర గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు పూల నాగరాజు గారికి, జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారికి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, ముఖ్యంగా అనంతపురం అనుపన్ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ తల శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను నిల్చున్నా అంటే కేవలం మా లోకేష్ అన్న పుణ్యమే అని చెప్పేసి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 2014లో తెలుగుదేశం పార్టీ ఎంపీడీసీగా ఇప్పించి రాతాడు ఎంపీపీగా చేసింది. దాని తర్వాత 2024లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులుగా అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నేను సాధారణ రైతు కుటుంబం బిడ్డని. మా ఫాదర్ ఇప్పుడు కానీ వ్యవసాయం చేస్తాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నన్ను ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే నారా లోకేష్ గారు అయితే ఏమి, ఈరోజు ఇక్కడ నిలబెట్టిన ఘనత వాళ్ళదే, తెలుగుదేశం పార్టీదే అని చెప్పేసి ఘనంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.